కరీంనగర్ పట్టణంలో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలా మారింది. దీంతో కరీంనగర్ పట్టణ ప్రజలతో పాటు పర్యాటకులు మానేరు డ్యాం చేరుకొని బోటులో ప్రయాణిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. డ్యాం చూసి ఆనందిస్తున్న పర్యాటకులతో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలు అందిస్తారు. 4-5 రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకి వరద నీరు వచ్చి ఇటు అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోవర్ మానేరులో వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా ఈ జలాశయాలు అయితే మారాయి. ప్రస్తుతానికి మనము లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాము. ప్రస్తుతం నీటి మట్టము 24 టీఎంసీలకు గాను ఇప్పటివరకు ప్రస్తుతానికి 23 టీఎంసీల నీటి వచ్చి చేరింది. ఏదైతే ఈ రోజు ఆదివారం కావడంతో కరీంనగర్ లోని ఏదైతే పట్టణ ప్రజలు డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారని చెప్పి రావడంతో పర్యాటకులు కూడా తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ ఏదైతే కరీంనగర్ ప్రజలు ఉన్నారు అది చెప్పండి సార్. మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతిసారి వస్తారా లేకుంటే ఈ ఆదివారం కాబట్టి మీరు వచ్చారా? ఆదివారం అనే వచ్చాను. ఇలా సండే కాబట్టి వచ్చినాం కాబట్టి గేట్లు తెరిచినాయని తెలిసినాయి మాకు. అసలు అయితే అది చూద్దామని వచ్చేసరికి కానీ బంద్ చేసిర్రు. ఇక బోట్ ఏర్పాటు చేసిర్రు కదా అని బోట్ల మీద అట్లా ఇవాళ సండే అని. అంటే మీరు అంటే ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ప్రతిసారి రాము కానీ ఇప్పుడు గేట్లు తెరిచిందని రావాల్సి వచ్చింది అట్లానే చూద్దామని. కానీ వచ్చే వరకు గేట్లు బంద్ చేసిర్రు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. సో మా చుట్టాలు ఉంటారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ గేట్లు ఓపెన్ చేశారు, డ్యామ్లో నీళ్ళు వచ్చినాయని వచ్చాము. కానీ ఇప్పుడు కొంచెం నిన్న ఓపెన్ ఉండి ఇలా క్లోజ్ చేశారు. కానీ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని, ఒక బోటింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ముందు ఒక స్పీడ్ బోట్లో ఎక్కి మళ్ళీ మొత్తం అందరు కలిసి ఈ పెద్ద బోట్లో ట్రావెల్ చేస్తున్నాం సైట్ సీయింగ్ పర్పస్. మంచిగా ఉన్నది బాగా. వాటర్ ఎలా ఉంది? వాటర్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా అంటే ఫుల్గా ఉన్నది. సో గేట్లు తెరిస్తే ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందని చూస్తున్నాం. మనతో పాటు ఇంకా కొంతమంది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ మీరు బోట్లో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అసలు. ఈ గేట్లు ఓపెన్ చేశారని తెలిసి వచ్చాము, కానీ వచ్చేసరికి ఈ గేట్లన్నీ మూసేసి ఉన్నాయి. సాయంత్రం వరకు అయితే తెరుస్తారని అనుకుంటున్నాము. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి కరీంనగర్ ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాను. నేను, మా నాన్న, మా బాబాయ్, మా అక్క, మా తమ్ముడు వచ్చాము. ఎప్పుడెప్పుడు వస్తుంటారు? గేట్లు ఓపెన్ చేసినప్పుడు వస్తాము. ఈసారి కూడా గేట్లు ఓపెన్ చేశారని తెలిసి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి గేట్లు మూసేసి ఉన్నాయి. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎక్కడ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పర్యాటకుల కోసం ఈ బోటింగ్, స్పీడ్ బోటింగ్ తో పాటు వీళ్ళకు రైడ్ బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరికొందరు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ డ్యామ్ అనేది ఒక కరీంనగర్కి ఒక కళ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత నిండుగా నిండినసరికి కరీంనగర్కి ఒక అందం వచ్చిందని చెప్పుకోవచ్చు. నేను అందుని కోరుకుంటున్నది ఏంటంటే కరీంనగర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నేచర్ని ఎంజాయ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఫోన్స్ వాటి నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ అండి, బాగుతున్నారు అండి. నిండుకుండలా మారిన డ్యామ్ను చూడడానికి వచ్చాము. యాక్చువల్గా గేట్లు తెలుసున్నాయని చెప్పని అనుకుని వచ్చాము మేము. కాకపోతే అన్ఫార్చునేట్లీ గేట్స్ క్లోజ్ చేసి ఉన్నారు. కానీ ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము. బోటింగ్ సదుపాయం ఒకటి చాలా బాగుంది. వీకెండ్ కాబట్టి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ మరికొందరు మనతో మాట్లాడుతున్నందుకు సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. గేట్లు తెలిసిన కానీ వచ్చాము చూడడానికి. అట్లా బోటింగ్ ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను, మా పిల్లలను ఫ్యామిలీతో వచ్చాను. మాది కరీంనగర్, నా పేరు మొహమ్మద్ షరీఫ్. అది చాలా బాగుంది సార్. నేను బోటింగ్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను, రాజిరెడ్డి. ఈరోజు సండే కావడం వల్ల పబ్లిక్ ఎక్కువ వస్తున్న టూరిస్టులు బోట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి సేఫ్టీ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. డ్యామ్ కూడా వాటర్ ఫుల్ అవ్వడం వల్ల ఎక్కువ పబ్లిక్ సందర్శకులు వస్తున్నారు. పర్యాటకులు రావడంతో కొంత సందడిగా మారింది. మానేరు డ్యామ్ లో ఏదైతే నిండు కుండలా మారడంతో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బోటింగ్ లలో వాళ్ళు బోట్ చేయడంతో కొంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉంటున్నాము. కాబట్టి ఏదైతే ఈ వాటర్ నిండు కుండలా మారడంతో మాకు కొంత ఆహ్లాదంగా ఉందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, మానేరు డ్యామ్ నుంచి.